నీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి. తల్లిదండ్రులు చూడండి, పెరిగిన పిల్లలు వారి ఒంటరితనాన్ని పోగొట్టడానికి పెళ్లిళ్ళు చేస్తారు. అవునా కదా? పెరిగిన పిల్లలు వారి యవన ప్రాయంలోనికి రాగానే వారి ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఒక జోడును వెతుకుతూ ఉంటారు. జోడు కోసం, ఆ సాటి అయిన వ్యక్తి కోసం ఊరూరా వెతుకుతూ తిరుగుతూ ఉంటారు. ఒకవేళ చేసుకున్న వివాహం, దొరికిన సంబంధం మంచిదైతే, బా ఈడు జోడు కరెక్ట్గా ఉన్నారబ్బా అంటారు. స్తోత్రం. ఈడు జోడు కరెక్ట్గా ఉన్నారు అంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. ఈడు జోడు చక్కగా కుదిరి వారి మధ్యలో అన్యోన్య దాంపత్యము కలిగి వారి జీవితము గనక ఉంటే వారిని చూచిన వారందరూ చిలక కోరికలు అంటారు. ఒకవేళ సాటి అయిన సహాయం దొరకలేదా చెప్పండి, వాడి గొంత వాడి తీసుకున్నాను, వాడికి అంతే కావాలనో. మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. మనిషికి మనిషి సాటి అని చెప్పి చాలా మంది అనుకొని చాలా మంది వివాహాలు చేసుకున్నారు. వివాహ వ్యవస్థను నేను తప్పు పట్టట్లేదు, కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనిషికి సాటి అయిన జోడు అవసరం. మరి ఈ మనిషి ఒకవేళ నీలో ఏదైనా బలహీనత చూస్తే తను కోపపడతాడు. నీ భర్త కోపపడతాడా? కోపడ్డా? భర్తలు ఉన్నోళ్ళు ఉన్నారా అసలు? భర్తలు అక్కడ చూస్తుండేసరికి నాకు అనుమానం వచ్చింది. స్తోత్రం. ఏంటి అకులన్నా రా, ఏంది టిక్ టిక్ అంటున్నావు? ఇంకా తాళం లేదా? ఏం కాదు, అదే పక్కన పెట్టు, అదే ఆగిద్ది. హల్లెలూయా. నానా వినండి, సాటి అయిన సహాయం మనిషికి కావాలి. సాటి అయిన సహాయం మనిషి కలిగి బ్రతకాలి. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని ఆలోచన. మీరు ప్రతి మాటకి ఆమేన్ అను హల్లెలూయా అంటా ఉంటే దేవుని సన్నిధి మీలోకి వస్తుంది. మీరు దానికి కూడా ఆమేన్ అంటారా? చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. ఒకవేళ వినటానికి కొత్త పదంగా ఉన్నా అది నేను కొత్తగా మార్చుతుందని మాట మాత్రం వినండి. ఆ మాటే మిమ్మల్ని కొత్తగా మార్చింది. చెత్తగా ఉన్న బ్రతుకులను కొత్తగా మార్చేది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్ అంటా ఉంటే చాలు, కొత్తగా మారిపోతావు నువ్వు. చెత్తగా ఉన్నవారు కొత్తగా అనండి. మీకు కొత్తదనం అంటే ఇష్టం లేదా? చెప్పండి, ఇష్టమా లేదా? కొత్త ఫోన్ వచ్చిందా? వచ్చిందా? కొత్త ఫోన్ ఇష్టమా లేదా? ఏదైనా క్రొత్తది అని అంటే అదందరూ ఇష్టపడతారు. ఈ రోజున, ఈ రాత్రి నా దేవుడు పాతగా ఉన్న మీ బ్రతుకులను, చెత్తగా ఉన్న మీ బ్రతుకులను నా దేవుడు కొత్తగా మార్చబోతూ ఉన్నాడు. నమ్మిన వారు చప్పలు కొట్టండి. అందరూ చప్పలు కొడితే యేసుని మహిమపరచండి. నీ నా బ్రతుకులను కొత్తగా మార్చే దేవుడైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అయ్యా నా బ్రతుకు చెత్తగా ఉన్నదయ్యా అని ఒకవేళ నువ్వు అంటున్నావేమో, ఆ బ్రతుకును నా దేవుడు కొత్తగా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే వినండి బిడ్డలారా, మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందరు నా వెనకాల చెప్పండి. నరుడు, చదువు 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కానే కాదు. వానికి సాటి అయిన సహాయమును. చాలమ్మ, అందరూ పలకండి. నరుడు ఒంటరిగా ఉండుట. అందరూ పలకమంటే మీలో అందరు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఎత్తబడ్డారా? హల్లెలూయా. కూర్చున్నాం, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి.
ప్రైజ్ ది లార్డ్. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాడికి సాటి సాటి అంటే పోటీ లేనిదే సాటి. ప్రైజ్ ది లార్డ్. పోటీ లేనిదే సాటి. సాటి అయిన సహాయమును కలగ చేయాలని ఆదిలోనే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ రాత్రి ఈ యొక్క షాలోం పెంతెకోస్తు ఆరాధనలో కూర్చున్న నా దేవుని పిల్లలారా, మీరు ఒకవేళ ఒంటరి జీవితాన్ని, ఒంటరి బ్రతుకును ఒకవేళ బ్రతుకుతున్నారా? నిజమైన సాటి అయిన సహాయం నాకు దొరకలేదండి, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో, నా మనద ఎవరితో పంచుకోవాలో నాకేమీ అర్థం కావట్లేదు. నా భర్తను గురించి ఏడుస్తున్నాను, లేక నా భార్యను గురించి ఏడుస్తున్నాను, నా కుటుంబాన్ని గురించి బాధపడుతున్నాను, నా పరిస్థితుల గురించి నేను కృంగిపోతా ఉన్నాను. నా మనసుకు సాటి అయిన సహాయకుడు, నా బాధను పంచుకోదలిచిన ఒక సాటి అయిన సహాయకుడు నాకు దొరకలేదయ్యా అని ఒకవేళ ఈ ప్రాంగణంలో నువ్వు కూర్చొని ఉంటే, ఈ రాత్రి మీ అందరికి ఒక శుభవార్త. ఏంటి ఆ శుభవార్త అంటే, తెల్లవారే వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడకూటి మీద అతనిని కొట్టెను. స్తోత్రం చెప్పండి గట్టిగాను. 24 వచనం చదవలేదమ్మా నువ్వు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. నేను చెప్పిన రెఫరెన్స్ కరెక్టేనా, నువ్వు చదివిన తప్ప? 32:24 చదువుమా. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు. చాలమ్మా, మన అంశానికి అనుగుణంగా మీరు మాట్లాడాలి, చదవాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాస్తున్న మాట ఎంత అద్భుతమైన మాట చూడండి. యాకోబు ఒక్కడు, అందరూ చెప్పాలి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఆ యాకోబు అన్న పేరు దగ్గర మీ పేరు పెట్టుకొని చదవండి, ఎవరి పేరు వాళ్ళు పెట్టుకొని చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక్కడిగా మిగిలిపోయెను. ఇప్పుడు మీరు చదవండి. మీరు ఎందుకో బతికిలేరు. స్తోత్రం. ఇంతకు మీ పేరు మీకు తెలుసా? నా పేరు నాకు తెలుసా? అన్న చేతులు ఎత్తండి. అది కూడా ఎంత గట్టిగా. ఇప్పుడు మీ పేరు మీకు తెలిస్తే మీరు నీ పేరు విజయ్, నీ పేరు విజయ్, నేను చెప్తా నీకు గుర్తు లేకపోతే. ఎత్తు చేతులు పైకెత్తు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు ఆ పేరు యాకోబు అనే పేరు దగ్గర మీ పేరు పెట్టుకొని చదవండి. ఏం పేరు మీ పేరు? మీ పేరేం పేరు? ఏ పేరు చెప్పండి కొంచెం గట్టిగా. ఎవరి పేరు వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు ఆ పేరు అక్కడ పెట్టి చదవండి. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఈ రోజున ఒక్కడే మిగిలిపోతున్నారు. అయ్యా, నాకు వివాహమై 30 సంవత్సరాలు. ఎందుకు? ఎట్టున్నారమ్మా నీ జీవితం ఎలాగుంది అని అంటే, ఏందోలే అన్నా, ఆ రోజున కట్టుకున్నాం, ఇంకా కొనసాగిస్తున్నాం.
బతకాలి కాబట్టి యాడికో మా అమ్మగారింటికి పోయి బతకటం అది అవమానకరం కాబట్టి ఏదో బతుకుతున్నాం అనంటే ఈ రోజున ప్రతి ఆడ మనిషి కూడా ఒంటరి బ్రతికే కదా బ్రతికేది. పోనీ సహోదరులను అడుగుదాం, పురుషులను, అయ్యా నీ వివాహమై ఎన్ని సంవత్సరాలు? నా వివాహమయ్యి 25 సంవత్సరాలు. ఎట్టున్నావు? ఇంకట్టుండేది ఏమిలే అన్న. స్తోత్రం. చెప్పుకొని మొరవాలి, చూసుకొని ఆడవాలి నా బతుకు. వాళ్ళు చెప్పే డైలాగులు చాలా డైలాగులు చెప్తారు మా వాళ్ళు. స్తోత్రం. చెప్పుకొని మొరవాలి, చూసుకొని ఆడవాలి. మా జీవితం అలాంటిది, మా బ్రతుకు అలాంటిది. అయ్యో భార్య ఉందిగా, భార్యనా? వామ్మో, ఎట్ట బాధితో తెలుసానా నీకు? ఎట్ట బాధ పెట్టిందో తెలుసా? అనంటే మనిషికి సాటి అయిన తోడు భూమి మీద లేదు. పోనీ పిల్లలున్నారా? ఆ పిల్లలను బట్టైన తల్లి తండ్రి సంతోషంగా బ్రతుకుతున్నారా అని అంటే వారి వలన కూడా నెమ్మది లేదు. ఈ రాత్రి ఈ సభలో కూర్చున్న నా దేవుని పిల్లలారా, నీ ఒంటరి బ్రతుకును నా యేసయ్య చూస్తూ ఉన్నాడు. నీ ఒంటరి జీవితానికి నా దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఒంటరి జీవితంలో నా దేవుడు నీ దుఃఖాన్ని తీసివేయబోతూ ఉన్నాడు. నీ ఒంటరి జీవితంలో నీ ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబు చెప్పబోతూ ఉన్నాడు. నీ ఒంటరి జీవితంలో నా దేవుడు నీకు మార్గాన్ని సరళపరచబోతూ ఉన్నాడు. యాకోబు ఒక్కడిగా మిగిలిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. యాకోబు అన్నలంతమంది, తండ్రి లేడా, తల్లి లేదా? ఏమయ్యారు మరి? ఏమయ్యారు? యాకోబు ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాడు? అందుకనే ఒక భక్తుడు ఒక పాట రాశాడు. ఎందరూ ఉన్నా ఒక్కడివే, అందరూ చప్పట్లు కొడదాం. ఎందరూ ఉన్నా ఒక్కడివే అయ్యో, మానవా మాయరా, ఇది మాయరా, మాయరా, ఇది మాయరా. రాలిపోతువో నీవు, కూలిపోతువో, తెలియదురా నీకు ఏ గడియో. రాలిపోతువో నీవు, కూలిపోతువో, తెలియదురా నీకు ఏ గడియో. పువ్వురాలు విధమున రాలిపోతువో, పువ్వురాలు విధమున రాలిపోతువో అయ్యో. మానవా మాయరా, ఇది మాయరా, మాయరా, ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి జీవితం ఒంటరి జీవితం. మరొకసారి చెప్పండి. యాకోబు ఒంటరిగా మిగిలిపోయెను. అందరూ 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 పురుషోత్తములు రెండంతలు ఎక్కువ చెప్పాలి. బాగుంది, ఈ వాయిస్ బాగుంది, నాయిస్ లేకుండా వాయిస్ బాగుంది. మంచిది బిడ్డలారా. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. కొంతమంది ఒంటరిగా మిగిలిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో
ఏ దారి దొరకనప్పటికీ గోదారి అనుకుంటారు. లేదు 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 లేదు, ఇంకా నీ జీవిత ప్రయాణం చాలా ఉంది. నీ ప్రయాణం చాలా గొప్పది. ఆమేన్ చెప్పండి. నీ ప్రయాణం చాలా గొప్పది. నీకు ఎవరు జంటగా లేకపోయినా ఒక మనిషిలాగా దేవుడు నీకు జంటగా తోడుండే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కని మాట రాయబడుతుంది, చదువుమా. యెషయా గ్రంథం, నిన్ను సృష్టించిన వాడు. ఆ మాట చదవండి. 45వ అధ్యాయం. అమ్మా రెఫరెన్స్ చెప్పండి. యెషయా గ్రంథం 54:5. 54:5 నిన్ను సృష్టించిన వాడు అంటే ఉన్న భర్త ఎవరు మరి? డూప్లికేటే. ఎందుకన్నాను తెలుసా మాట? ఏ రోజుకైనా ఆయన కూడా విడిచిపెడతాడు కదా. స్థిరమా? స్థిరమని నమ్మకు ధరయౌవరికి స్తోత్రం. పరలోకమే స్థిరము, నిజముగా పరలోకమే స్థిరము. ఎవ్వరికి లోకం స్థిరం కాదు. అమ్మా, మా దివాకర్ అని ఇంత పెద్ద స్థలం కొనుక్కున్నాడు, ఇది స్థిరమా? హలో, నేను కారు కొనుక్కున్నా, అది నాకు స్థిరమా? మైకులు కొన్నాం, ఇది స్థిరమా? చెప్పరే. ఒక సెల్ ఫోన్ కొన్నాం అనుకో, ఇది స్థిరమా? ఇది పాడు కాదా? అయిదా? మైకులు కొన్నాం పాడవుతాయా? బండి కొన్నాం పాడవుతుందా? ఏదైనా శిథిలమైపోతుంది. నువ్వు ప్రేమతో కొనుక్కున్నవి. అబ్బా, ఒక ఆవు చెప్తుంది, అన్న నాకంటే ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తాడన్నా. దాన్ని తొడవటం, దాన్ని జాగ్రత్తగా పెట్టడం, దాన్ని ఎక్కడ నలగకుండా నన్ను కూడా అంత ప్రేమగా చూడ్డు. అంత ప్రేమగా చూస్తాడు నా సెల్ ఫోన్ని. ఇంకానయ్యో 4 పూలేసి ఆరతి లేదు. స్తోత్రం. హల్లెలూయా. అదొక్కడే చేయలేదు కానీ నాకంటే ఎక్కువగా సెల్ ఫోన్నే బాగా ప్రేమిస్తాడన్నా నా భర్త. నేను ఒంటరి దాన్నే అని ఒక భార్య చెప్పిన మాట ఈ పూట నాకు గుర్తొచ్చింది. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని స్నేహితులారా, యాకోబు ఎలాగైతే ఒంటరిగా మిగిలిపోయాడో, ఒకవేళ ఒంటరిగా మిగిలిపోతే ఈ మాట గుర్తు చేసుకోండి. దేవుని యొక్క వాక్యం అంటే అది 54వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనంలో రాస్తాడు, నిన్ను సృష్టించిన వాడు, హూ హ్యాస్ క్రియేటెడ్ యు. ఎవరి ద్వారానైతే నువ్వు కలిగావో, ఎవరైతే నిన్ను సృష్టించారో, ఎవరి మూలముగా నువ్వు జన్మించావో, ఎవరి మూలముగా నీవు ఎంత పెద్దవాడు అయ్యావో, ఆయనే నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. ఆయన నీకు అసాధ్యమైన సహాయకుడై ఉన్నాడు. ఆయన నీ ఒంటరి బ్రతుకుకు జంట అయి ఉన్నాడు. అందుకని పెద్దలు అంటారు కదా, దిక్కులేని వారికి స్తోత్రం. నాకు దిక్కు మొక్కుందని వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరికి ఉంది ఉత్తిదే ఊక. అబద్ధం చెప్పినా అదిగినట్టు ఉండాలి. 2 సంతలు వచ్చి రెంటాల నుంచి 2 సంతలకు వచ్చి అబద్ధం ఆడుతావు నువ్వు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరికి ఉంది సార్ దిక్కు? దిక్కులన్నీ చూసినా మనం దిక్కుమాలిన వాళ్ళమే, మనం ఏ దిక్కు లేని వారమే. కానీ ఒక్క మాట మీ దృష్టిని యేసే వైపు తిప్పుతాను చూడండి. మనిషికి ఎన్ని దిక్కులు? బతికి ఉన్నారా? అది చెప్పరే మరి. ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. మనిషికి 4 దిక్కులు. ఏమేమి దిక్కులు అవి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, 4 దిక్కులు. కానీ యేసయ్యను నమ్ముకున్న వాడికి 5వ దిక్కు కూడా ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా, కొట్టు 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 కొట్టు. హల్లెలూయా 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 ఆమేన్. మనిషికి 4 దిక్కులే, కానీ యేసయ్యను నమ్మిన వాడికి 5వ దిక్కుంది. అదే పరలోకపు దిక్కు. హల్లెలూయా. ఈ దిక్కు
దిక్కు, ఈ దిక్కులన్నీ మూయబడినా ఈ దిక్కు మాత్రం ఎప్పుడు మూయబడదు నాన్న. మూయబడదు. మీ పక్కన వాళ్ళని ఇట్లా తట్టి చెప్పండి, పరలోకపు దిక్కు ఎప్పుడు మూయబడదు. మీ పక్కన వాళ్ళు చెప్పారా, ఏమో ఆమె ఏమనుకుంటుందో ఏమో అని ఆమెను ఫీల్ అవుతున్నారు. మీరు చెప్తూ ఉండగానే ఆమెకు ధైర్యం వస్తుంది తెలుసా, ఆమెకు బలం కలుగుతుంది, ఆమెకు ఆ మాట గుర్తుండిపోతుంది. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఇట్లా తట్టి చెప్పండి, అక్క పిలవండి, అక్క పరలోకపు దిక్కుంది నీకు, భయపడమాక, దిగులు పడమాక, ఏడవమాక, కంగారు పడమాక, ఏమైద్దో ఏం జరిగిద్దో అనుకోమాక. ఈ దిక్కు గొప్పది, పరలోకపు దిక్కు గొప్పది, పరలోకపు దిక్కు గొప్పది. పరలోకములో సభాప్రభుత్వం మీద, ఓ న్యాయ సింహాసనం మీద న్యాయ పరిపాలకుడైన దేవుడు, ఆయన రారాజు, ఆయన రక్షకుడు, ఆయన సహాయకుడు, ఆయన స్వస్థపరచువాడు, ఆయన మేలు చేయువాడు, ఆయన దుఃఖమును తొలగించువాడు, ఆయన ఒంటరి బ్రతుకులకు జంటగా ఉండే దేవుడు. చూడైన వైపు పిలువాయినో, ఒంటరి బ్రతుకుతున్నానయ్యో, నాకెవరు దిక్కులేరు, అండలేరు, ఆధారం లేదు అని ఒకవేళ నువ్వు ఉంటే ఈ దిక్కుగా యేసయ్య వైపుగా నీ చేతులు పైకి చాపు. మనుషుల వైపు తిప్పావు అనుకో, 4 దిక్కుల వైపు తిప్పావు అనుకో, ఒకరోజు ఇస్తా అంటాడు, ఇస్తా అన్నవాడు ఇయ్యడు. స్తోత్రం. ఒకప్పుడు చేస్తా అన్నవాడు చెయ్యడు. ఈ 4 దిక్కులుగా నీకు అన్యాయము జరిగినా, న్యాయము లేకపోయినా, ఈ 5వ దిక్కు నుంచి మాత్రం ఎప్పుడు న్యాయమే జరుగుతుంది నాన్న, ఎప్పుడు న్యాయమే జరుగుతుంది. ఈ రోజు వరకు ఒకవేళ ఈ 4 దిక్కులే మీరు చూస్తున్నారేమో, ఈ 4 దిక్కులుగా మీరు ప్రయాసపడ్డారేమో, 4 దిక్కులుగా మీ పిల్లల కోసం, మీ భర్త కోసం, మీ కుటుంబం కోసం ఒకవేళ ప్రాకులాడారేమో. రోగం పోవాలని ఆ డాక్టర్, ఈ డాక్టర్, ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్ అని, భూమి ఆ దిగువ నుండి ఈ దిగువ వరకు ఒకవేళ మీరు వెళ్ళారేమో. ఒకవేళ సమస్యలు తీర్చుకోవటానికి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారేమో. ఈ 4 దిక్కులుగా న్యాయం జరగలేదా? ఈ రాత్రి ఉన్న చోటే నిలబడిపోంగా. ఇక ఈ 4 దిక్కులుగా తిరగటం మానే, ఈ 4 దిక్కులుగా నడవటం మానే, ఈ 4 దిక్కులుగా పరిగెత్తటం మానే. ఉన్న చోటునే ఉన్న చోటునే, నీవు నిలబడిన చోటునే నువ్వు చేతులు ఎత్తగలిగితే ఆయన నీ చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా. ఎలాగూ పట్టుకుంటాడు తెలుసా? జారిపోకుండా పట్టుకుంటాడు, పడిపోకుండా పట్టుకుంటాడు. పట్టుకున్న నా దేవుడు ఎట్లా నిలబెడతాడు తెలుసా? సైతానుగాడికి అందనంత ఎత్తులో నిలబెడతాడు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. నీ చేతిని పట్టుకున్న నా దేవుడు నిన్ను ఎంతో ఉన్నతంగా నిలబెడతాడు తెలుసా? సైతానుగాడికి అందనంత ఎత్తులో. ఒకవేళ నీ ఇంటికి బేస్ మఠం వేసుకొని, పెద్ద బేస్ మఠం, ఉన్నతమైన బేస్ మఠం వేసుకొని, దాని మీద నిలబడిన నిచ్చనే వేసుకొని అయినా అందుకుంటాడేమో, బిల్డింగ్ మీద ఉన్న అందుకుంటాడేమో. కానీ ఈ రోజున నా ప్రార్థన ఏంటో తెలుసా? మీ గురించి నా హృదయాభిలాష ఏంటో తెలుసా? ఈ 2 సెంటల ప్రాంతంలో ఇక్కడ కూర్చున్న నా దేవుని పిల్లలారా, ఈ శ్రవణ యంత్రం ద్వారా వింటున్న నా దేవుని స్నేహితులారా, మీరు ఏ స్థితిలో ఉండాలో తెలుసా? సైతానుగాడికి అందనంత ఉన్నతమైన స్థితిలోనికి మీరు వెళ్ళిపోతున్నారు గాక. నా దేవుడు ఆ స్థాయిలో మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ భర్తలు, మీ పిల్లలు, మీ భార్య అందరినీ దేవుడు ఆ ఉన్నతమైన స్థాయిలో స్థిరపరచును గాక. అందరూ చెప్పండి, నాకు ఒక తోడు దొరికాడు. దొరికాడు అన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? దొరికాడు అన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. ఇంకా దొరకలేదు, నేను ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకొను నేను అని పాడుతున్న వాడికి ఎవడున్నమన్నాడని అడుగుతాను నేను. చాలా మంది పాట ఏంది? పాడు. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకొను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను,
ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కుంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కుంగిపోతున్నాను. హల్లెలూయా. మీరు ఒకవేళ అయ్యా నేను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నానంటే నేనంటాను, ఎవరు ఉండమన్నారు నిన్ను? మీరు ఉండకూడదని ఈ మాట చెప్తున్నా. ఏంటి మాట? ఏందన్నమాట? ఒంటరిగా ఉండొద్దు అనండి అందరూ. కొంచెం గట్టిగానండి. ఇంకొంచెం నిశ్శబ్దాన్ని వేడండి. అసలు నిశ్శబ్దానికి హల్లెలూయా. చాలా మంది అదేందో ఏం తీర్మానమా మీది? మౌన వ్రతమా? స్తోత్రం. చాలా మంది మోహంలో అసలు సంతోషం ఉండదు. దేవుని వాక్యం అనేది ఎప్పుడు సంతోషంగా ఉండాలా. నన్ను చూసి నేర్చుకోండి. ఎట్లాంటి పరిస్థితుల్లో నేను నవ్వుకుంటూనే ఉంటా. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉండటమే భగవంతుడు మనకు నేర్పింది. అమ్మ దేవుడు అంటే ఎవరు అంటే సంతోషపరిచేవాడే. ఆయన దగ్గరకు కూడా వచ్చి నువ్వేందో బయరేసుకున్న దానిలాగా ఆయన నీ దగ్గర నుంచి ఏదో తీసుకున్న దానిలా ఈ మొహాలు మారిపోను గాక. ఈ చివరు మంచిగా పట్టారు మొహాలు. హల్లెలూయా. ఈ మొహాలు మారాలా? సంతోషం చిగురించాలి మీ మొహాల్లో. మీ కుటుంబంలో ఆనందం వృద్ధి చెందాలి. యేసునామములో ఆరోగ్యం మీ దేహాలలో వృద్ధి చెందునుగాక. ఆత్మీయత మీ కుటుంబాలలో వృద్ధి చెందునుగాక. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్క మాట, ఒంటరిగా ఉండదు. ఏ పరిస్థితిలో ఉన్నా ఒంటరిగా అసలు ఉండదు. వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళిపో. వెంటనే మోకరించు. వెంటనే యేసయ్య అని పిలువు. నా సహాయకుడా, నాకు మేలు చేయవాడా అని యేసయ్యని పిలువు. ఆయన పిలిస్తే చాలు, నీ పక్కకొచ్చి నిలబడతాడు ఆయన. మీరు నాకు ఫోన్ చేసి హలో అన్నారు అనుకో, ఇటువైపు నుంచి నేను బోలో అంట. ఐ రైట్? అవునా కదా? మీరు అనరా ఏయ్ ఉన్నాంలే సావకుండా బతకండి అంటారా? హలో అనగానే మీరే అంటారా ఉన్నా చెప్పు అని ఎట్టంటారో యేసయ్య కూడా అంటాడు నాన్న. అంటాడు 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 ఖచ్చితంగా అంటాడు. నువ్వు ఉన్న చోట్ల యేసయ్య అని పిలువు. ఆయన నువ్వు ఏ చోట్ల ఉన్నా, ఎంత పనిలో ఉన్నా, ఎంతమందిని ఆశీర్వదించే పనిలో ఉన్నా, నీ స్వరం వినగానే ఆయన ఏమంటాడు తెలుసా? ఓయ్ ఏనానా, ఏం కావాలి? స్తోత్ర స్తోత్ర. అబ్బా, రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. మనం అసలు ఒంటరి వాళ్ళం కాదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, నేను ఒంటరి దాన్ని కాదు. ఇంకా మీ పవన్ చెప్పు, నువ్వు ఒంటరి దాన్ని కాదకు. నాకేంత భలే భయం అవుతుందన్నా. ఎందుకో? ఎందుకట్లా ఫీల్ అవుతున్నావు? ఆయన తండ్రి కాదా? ఆయన నీ భర్త కాదా? ఆయన నీ ఆలోచన కర్త కాదా? ఆయన సహాయకుడు కాదా? పాడు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ
నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, అందరూ చప్పవద్దు, వీడిపోదు నా కృప నిన్ను, నా నిబంధన తొలగదు, భయపడకు నిన్ను విమోచించదా, నీదు భారమంత మోసి నీకు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలాలా చప్పట్లో లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలాగా లాలిస్తాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. తండ్రిలాగా. చాలా మంది నాతో అన్న మాట ఏంటి తెలుసా? అన్నా, పుట్టెడు దుఃఖంతో వచ్చానన్నా, పుట్టెడు బాధతో వచ్చాను మందిరానికి. మీరు మాట్లాడుతుండగానే నా హృదయం నీరు గారిపోయిందన్నా. నా హృదయంలో ఉన్న బరువు అంతా కూడా ఒక 100 కేజీల బరువు ఒక మనిషి తీసి పక్కన పెట్టినట్లే హాయిగా ఉందన్న, హాయిగా ఉంది. మొన్న దాకా చచ్చిపోతే బాగుండు అనుకున్నా, ఇప్పుడు బతకాలని అనిపిస్తుందన్న, నాకు బతకాలని అనిపిస్తుంది. హైదరాబాద్ హైవే మీద ఒక తమ్ముడు నిలబడి నాకు ఫోన్ చేస్తున్నాడు. హైదరాబాద్ నేషనల్ హైవే NH-16 హైవే మీద నిలబడి ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. ఇందాక కూడా చెల్లి నాకు ఫోన్ చేసింది. తన భర్త నిలబడి ఫోన్ చేసి, అన్నా నేను ఒక క్యాబ్ డ్రైవర్ని, అయితే నేను కారు ఎక్కి నేషనల్ హైవే ఎక్కాను. ఎక్కిన దగ్గర నుంచి వాంతులు, ఎక్కిన దగ్గర నుంచి ఆడివేడర్ గుద్దు, ఈడేవేడర్ గుద్దు, ఇటు హైవే దగ్గర ఇటు లోయ ఒకటి ఉంది, ఆ లోయలో పడే కారు అని ఒక్కటి ఆలోచన వస్తున్నదన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బండి నడి రోడ్లో హైవేలో ఆపేశానన్నా, హైవేలో ఆపేశాను. నా తల్లి చెప్పింది నీ గురించి, పలానాన్నకు ఫోన్ చేయమంటేనే నువ్వు ఉన్న స్థితిలో చెట్టకేస్తే అయిపోయిపోతుంది నీ సమస్య. చెట్టకేస్తే చెట్టకి ఎంతసేపు లేస్తారమ్మా చెప్పండి, గంటలు పడుతుంది అని చెప్పండి. చెట్టకి ఎంతసేపు? ఏదో సరే చెట్టకేయటం కొట్టదా దాని కదా ఎట్లే కదా ఎట్లా. మీరు అంత ఇదిగా ఉండమాకండి. ఏమైంది ఏంటి చెట్టకేయండి. ఎంతసేపు పట్టిందమ్మా? ఎంతసేపు పట్టింది? క్షణం కూడా పట్టలేదు. అమ్మా రే నాన్న కొడుకా, నువ్వు ఆ స్థితిలో ఉండకూడదు. సైతాను శక్తులను నేను వెంబడిస్తున్నాయి, మార్గపు శక్తులు నేను వెంబడిస్తున్నాయి. అందుకనే ఎక్కడికి వెళ్తున్న దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకోమనేది. అందుకనే ఒక ప్రయాణం చేస్తున్నారు అనుకో, మార్గంలో ఎన్ని పొలిమేరలు దాడుతావు నువ్వు, ఆ పొలిమేరల మధ్యలో ఎన్ని దురాత్మ చీకటి సంబంధమైన యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అక్కడ విడవబడి ఉంటుందో తెలుసా మీకు? దాన్ని తప్పించుకోవటానికి ప్రతి ఒక్కరికి ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ప్రార్థన ఉండాలి. వీళ్ళు తల్లికేమో మంచిగా నర్సు జాబ్ వచ్చిందమ్మా, గవర్నమెంట్ జాబ్. మళ్ళా ఈ జాబులు వచ్చి అన్ని విధాలుగా 4 రకాలుగా వాళ్ళు దీవించబడిన తర్వాత ఇక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరైనా అత్త మంచిగా ఉన్నంత వరకు అన్నా శాలం అన్నా అన్న రా రా అన్న మజ్జిగ దాతువా, కుళ్ళి దాతువా అన్నదేంటివా, ఏందబ్బా ఇంత ఆయాసం నీకు? ఆ ఆయాసంతోనే నాకు పాయాసం వండి పెడతారు అన్న. అబ్బా అసలు నవ్వులతోనే పువ్వులు పూపిస్తారు నాకు. హల్లే చెప్పండి హల్లే. ఒక్కసారి నాతో పని అయిపోయిందా అన్నతుండా? మరి నాకు ఇప్పుడే చిన్న పని తగిలింది,
ఫోన్ వచ్చింది, పోతున్నా. స్తోత్రం. ఒకప్పుడు నా రాక కోసం ఎదురు చూసావే. ఒకప్పుడు దైవజనుడు వస్తున్నాడంటే గుమ్మం దగ్గర కాచుకొని నిలబడి ఒకవేళ ఆయన రాకపోతే ఫోన్ చేసి అడిగావే, అన్న ఏంటి ఇంకా మా ఇంటికి రాలేదు అని అడిగే. ఇప్పుడేమైంది? కొమ్ములు వచ్చాయా? అట్లన రాదు. స్తోత్రం. మీ పక్కన చెప్పు, నీ కొమ్ములు రాకూడదు. ఒక్క మాట చెప్పనా, అది నిమ్మ చెట్టు. వినండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అది బాగా గుత్తులుగా కాయలు కాసిందనుకో, ఎవరికి అందకుండా మాత్రం ఉండదు. నా మాట మీకు అర్థమైందా? గుత్తులుగా అది కాయలు కాస్తే ఎవరికి అందకుండా ఆ కొమ్మలను నిటారుగా ఉంచుకోదు. ఫలించిన కొద్ది కొమ్మను ఉంచేసిద్ది. ఫలించిన కొద్ది కొమ్మని ఉంచిద్ది. నువ్వు కూడా అంతే. ఫలించిన కొద్ది ఇంకా దేవుణ్ణి తగ్గించుకుంటా, దేవునికి అందుబాటులోనికి రావాలా, దేవునికి దగ్గరగా రావాలా. ఎవరు కానీ నీ ఫలాలను రుచి చూడాలని అంటే నువ్వు అనుకూలంగా నువ్వు మారిపోవాలి. అది నువ్వు ఫలించాలని లెక్క. అంతేగాని నువ్వు దీవించబడిన తర్వాత ఇక నువ్వు అయిపు లేకుండా నీ ఇష్టానుసారంగా పోవని కాదు అర్థం. ఎవరికి కావలసిన ఉద్యోగాలు శాంక్షన్ చేస్తే వచ్చినాయి అమ్మాయి, ఏ సత్యం ఇచ్చి మాటిస్తే వచ్చినాయి తెలుసా? వారి మనవల జీవితాలు కానీ, మనవరాల జీవితం కానీ, కోడల జీవితం కానీ, కొడుకుల జీవితం కానీ, అన్ని జీవితాలు స్థిరపరచబడ్డాయి. ఒకప్పుడు మరణం వెలుబడి చేసింది వాళ్ళ ఇళ్లలో. సొంత కొడుకు, పెద్ద కొడుకు ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోయాడు నడింట్లో. అటువంటి ఇల్లు శాపమును అనుభవిస్తున్నా ఇంట్లో. నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ శాపాన్ని దేవుడు విడిచివేశాడు. ఆ కుటుంబంలో ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇక నన్ను విడిచిపెట్టారు. ఇప్పటికి ఒక 6 సంవత్సరాలు అయింది అనుకుంటా. 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జ్ఞాపకం వచ్చా. దేనికి? హైవేలో బండి ఆగిందిగా, ఆ మనిషి ఇంటికి రావాలిగా. హైవేలో బండి ఆగింది, ఆ మనిషి ఇంటికి రావాలి. ఇప్పుడు ఆయన వల్ల కావట్లేదు, ఆయన శక్తి సరిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళా చెప్పండి, దిక్కులేని వాడికి ఇప్పుడు ఫోన్ ఆడికి వచ్చింది. నేను ఎందున గొప్పవాడిని కాదు బిడ్డలారా, నాతో ఉన్నవాడు గొప్పవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు గొప్పవాడు? నాతో మీరు అందరూ చెప్పండి. అన్నా, నీతో ఉన్నవాడు. ఆ గొప్ప అన్నది కూడా, ఆ గొప్ప అనే మాట కూడా మీరు గొప్పగా పలకపోతే అట్ట. గొప్ప అని మాట చేసిన వాడు కాస్త ఏడుతాడు. చెప్పండి, ఆయన ఎవరు? గొప్ప దేవుడు, మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రమయ్యా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా. హల్లెలూయా. హైవేలో ఉండి నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే, ఏం కంగారు పడమాక, నువ్వు ఎక్కడున్నా నేను మాట్లాడుతున్న మాట నీ చుట్టుపక్కల ఉన్న దయ్యం కూడా వింటుందని చెప్పా. స్తోత్రం. నేను మాట్లాడే మాట నీ చుట్టూ ఆవరింపబడిన దయ్యం కూడా వింటుంది. చెప్తా విను అన్న. అనగానే దయ్యం అంటే భయమేగా. హలో చెప్పరే, కొంచెం భయమే. 4 దిక్కులు చూసుకుంటా కళ్ళు మూయమంటే మోకరిచ్చాడంట ఉన్న చోటన. నేనన్నా, సహోదరుడా సమీ, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాను. నువ్వు యేసుని గట్టిగా పట్టుకో. నువ్వు ఉన్న చోట యేసయ్య అని ఒక్కసారి కేకవే. నీ చుట్టూ ఉన్న సమస్యలని
పటాపంచలైపోతాయి యేసునామములో. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే మంచిగా ఉన్నప్పుడు ఎండరు కానీ కాస్త ఎట్టంటే గట్టిగా అరమంటే ఎంతమంది మధ్యలో ఉన్నా చెప్పండి అరుతారు. స్తోత్రం. మంచిగా ఉన్నప్పుడు మనిషి అన్నాడు కానీ కాదు బలహీనత ఉన్నప్పుడు గట్టిగా చెప్పినట్టే అంటాడు. సరే నేను నీకోసం ప్రార్థన చేస్తానని అద్భుతం. ఆమెననే లోక కారుకి కూర్చొని ప్రయాణం చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ యేసుని మహిమపరచండి. హల్లెలూయా. ఆమెననే సరికే ఆమెన అనగానే వెంటనే ఆఫీసర్లను ఎక్కించుకొని, టీ తాగుతున్న ఆఫీసర్లను ఎక్కించుకొని వెంటనే కారులో కూర్చొని ప్రయాణం చేస్తూ క్షేమంగా ఇంటికి వెళ్ళాడు. నాకు ఫోన్ చేస్తూ తన భార్య అంటది, నా భర్త బతికొచ్చాడన్నా, అది చాలన్నా. చిన్న పిల్లలు 3 పిల్లలు. నా భర్త లేకపోతే, ఒకవేళ అక్కడే తన ఆత్మ అంతరించిపోతే, తన జీవితం, తన ఆయుష్ ఆవిరైపోతే, ఈ రాత్రి శోక సంద్రంలో, ఇప్పటికీ నా జీవితం శోక సంద్రంలో మునిగిపోయేదన్నా. మీరు చేసిన ఒక్క ప్రార్థన నా భర్తను బతికించండి. నా భర్త మీరు ప్రార్థన చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక వాంతులు లేవు, ఒక సైతానికుడి ప్రభావం లేదు. ప్రయాణం సాఫీగా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్తున్నాడు, క్షేమంగా వస్తున్నాడన్న. మీరు ప్రతి నెల 2వ ఆదివారం హైదరాబాద్ వస్తున్నారని విన్నాను. నా దగ్గర ఖచ్చితంగా రావాలి. నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానన్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా క్రీస్తు ప్రేమను బట్టి చెప్తున్నాను. ఒంటరిగా ఎవరు ఉండొద్దు. మీ పక్కన చెప్పు, నువ్వు సమస్యలో ఉన్న మాట వాస్తవమే, నువ్వు దుఃఖంలో ఉన్న మాట వాస్తవమే, నువ్వు అనారోగ్యాల మధ్యలో ఉన్న మాట వాస్తవమే. ఇంట్లో కూర్చుంటే రాదు కానీ దేవుని సన్నిధికి మొర్ర పెడితే వస్తాడైనా. దేవుని సన్నిధికి వస్తే నీతో పాటుగా నీ ఇంటికి వస్తాడైనా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నా దేవుని ప్రేయరా, నీతో పాటుగా, నీతో కలిసి ఈ ఆరాధన అయిపోగానే నీతో పాటుగా నా యేసయ్య నీ ఇంటికి రాబోతూ ఉన్నాడు. చప్పలు కొట్టండి యేసయ్యకు, అందరూ చప్పలు కొట్టండి యేసయ్యకు. నీ ఇంట్లోనికి ఆయన రాబోతూ ఉన్నాడు. నీ భర్త లోపలికి, నీ భర్త హృదయంలోనికి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలోనికి యేసు రాబోతూ ఉన్నాడు. చల్లా చెదిరైపోయిన కుటుంబాలను దేవుడు కట్టబోతున్నాడు. కలవరాలతో నింపబడిన హృదయాలను దేవుడి సంతోషంతో నింపబోతున్నాడు. నువ్వు ఏ జవాబు కోసం వచ్చినా ఈ రాత్రి ఒక్కటే జవాబు, యేసే జవాబు. అందరూ చెప్పిన మాట కొంచెం గట్టిగానండి. ఇంకొక మాట చదవండి, నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం చదువుమా. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. స్తోత్రం చెప్పండి. కొంచెం హుషారు చెప్పండి, ఇంకొంచెం సంతోషంగా చెప్పండి. అమ్మా, అబ్రహాము శారా ఒంటరిగా ఉన్నప్పుడు నేను వారిని పిలిచాను. ఒంటరిగా ఉండేవారిని రాత్రి పిలుస్తున్నాడు యేసయ్య, పిలుస్తున్నాడు. ఆయన పిలుపు నీ చెవున పడితే, ఆ పిలుపు నీకు వినపడితే ఇక అసలు ఒంటరిగా ఉన్నమాక. వెంటనే ప్రభువా నువ్వు నాకు కావాలి పాడండి పాట. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ అందరూ పాడదా. నీ మాటే చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ ఉంటే
నాకు చాలు యేసయ్యా, నీవుంటే యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు నుంచి పోసినా ఆశలు కనగారినా ఏదందరూ చెప్తాం. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు నుంచి పోసినా ఆశలు కనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు ఉంటే చాలయ్యా, నీ తోడే చాలయ్యా, నీ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉండదు. ఎవరికైనా ఇస్తున్నా ఒంటరితనం? హలో 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 వెనకన్న అత్త చెయ్యో చేతిలో ఓపండి, వద్దయ్యా వద్దయ్యా అని ఓపండి. ఇష్టమా ఒంటరితనం? ఇష్టమా? నా ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఒంటరిగా ఉన్న నేను నీతో ఉంటా. ఆయన నీ తండ్రిగా ఉండబోతున్నాడు, ఆయన నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు, ఆయన ఒక వైద్యుడిగా ఉండబోతున్నాడు. ఏ రోగంతో వచ్చావు? తెలియని వ్యాధులతో ఒకవేళ బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ ప్రశ్నకు జవాబు లేని ఒక బాధతో, ఒక వేదనతో, ఒక రోగముతో బాధపడుతుంటే ఈ రాత్రి యేసు జవాబు. ఒంటరిగా ఉండదాన్ని ఇప్పుడు రాత్రి కడుపులు నొప్పి వస్తే పెద్ద డాక్టర్ దగ్గరికి పోలేకపోయినా ఆర్ఎంపీ డాక్టర్ నేను పిలుచుకుంటాం. హలో అన్న, ఆర్ఎంపీ డాక్టర్ పేరేం పేరన్నా? శివారెడ్డి. అయ్యా రాయ్య కత్త, కడుపులో బాగా టైట్, స్తోత్రం, కడుపు చాలా టైట్ ఉంది, ఈ టైట్కి ఫ్లైట్లు పోతున్నాయి, చాలా పేపంగా ఉంది అయ్యా రా అంటే ఏందమ్మా ఏమైంది నీకు? పప్పు బాగా తిన్నమ్మా, చిక్కుడుకాయల కూర ఏదో గ్యాస్ పెట్టింది బాగా, అది బాగా తంతుంది అని ఆయన మంచిగా సూదేసి, స్తోత్రం ఏంది మంచి సూదేస్తే అప్పుడు అంటదా, అమ్మయ్యా ఇప్పుడు కాస్త మెత్తబడిందమ్మా. ఒక్క మాట మీకు గుర్తుండిపోవాలని ఇంతగా చెప్తున్నా, ఇంత వివరించడానికి కారణం అదే. నేను ఒక ప్రసవ వేదన పడుతున్నా మీ హృదయాల్లోనికి దేవుని వాక్యం వెళ్ళాలని. హల్లెలూయా. దేవుని మీ హృదయంలోనికి పంపించాలని ఒక ప్రసవ వేదనతో నిలబడ్డాను బిడ్డారా. బిడ్డారా, ఏ బలహీనతైనా ఒక డాక్టరు, ఒక పెద్ద డాక్టర్ నీ దగ్గర లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ నేను పిలుస్తానే. ఈ రాత్రి ఆర్ఎంపీ డాక్టర్ కన్నా గొప్ప నీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనను నువ్వు చేర్చుకోగలిగితే నీ రోగం, నీ సమస్య, నీ దుఃఖం, నీ బాధ, నీ కలవరం ప్రతిదీ నా దేవుడు తొలగించే దేవుడు అన్నాడు. అబ్రహాం అంతా ఒంటరిగా ఉన్నప్పుడు, శారా హాగరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్న వారిని యేసయ్య పిలిచాడంట. God is calling. Jesus is calling tonight. యేసు ఈ రాత్రి నేను పిలుస్తున్నాడు. తమ్ముడా, అమ్మ, అక్క, చెల్లి, యేసు ఈ రాత్రి నేను పిలుస్తున్నాడు. మనుషులు పిలిచారా? మనుషులు పిలిచిన చోటుకి అలా పొడి చూడు. నిన్ను ఏడిపించాల్సినంత ఏడిపిస్తారు. నీ అవసరం తీరిందా? నువ్వు టిష్యూ పేపర్ కూడా సరిపోను. టిష్యూ పేపర్ తెలుసా? నీ ఇష్యూస్ తీసేదే టిష్యూ.
హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మూతి ముక్కు తుడుచుకోవడానికి టిష్యూ ఎట్లా ఉపయోగించి పారేస్తారు, మనుషులు కూడా నేను నల్లి పట్ల పారేస్తారు. కానీ నా దేవుడు అటువంటి వాడు కాదు. నీతో నువ్వు పరలోకం చేరేంత వరకు కాటికని చెప్పను. కాటి అంటే ఏంది? అది ఎక్కడో విన్నట్టుందన్న, చిన్నప్పటి నుంచి చెబుతారు కానీ విన్నట్టు. అట్ట మాత్రం అనమాకన్నా. కాటి అంటే ఏంది? బాగా చెప్పినవు అక్క, సత్యాన్ని సింపుల్గా చెప్పింది అక్క. అమ్మా కాటి అంటే ఇక మనిషిని పాతి పెట్టే స్థలం, మనిషి చీకటి అంచుల్లోనికి వెళ్ళిపోయే స్థలం, అది జవాబు దొరకని స్థలం. ఒక్క మాట, మీరు ఏడవగలిగితే ఇప్పుడు ఏడవండి, సమాధిలో ఏడవటానికి ఉండదు. మీరు ప్రార్థన చేస్తే ఇప్పుడే చేయండి, సమాధిలో వెళ్ళిన తర్వాత నువ్వు ప్రార్థన చేయలేవు. నువ్వు నడవగలిగితే ఇప్పుడే ప్రభు కోసం నడువు, రేపు కాటిలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు నడవలే. బ్రతికి ఉన్నప్పుడే పశ్చాత్తాపడు, కాటికి వెళ్ళిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడలే. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలవారిగా నడుచుకోమన్న మాట ఈ పూట మీ ముందుకు తీసుకుని వస్తూ మీ ఒంటరి బ్రతుకుకు యేసయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయినా పిలుస్తావు కదా, ఏ అర్ధరాత్రి పిలిచి సూది వేయించుకున్నట్టు ఏ రాత్రి పిలిచిన పలుకుతాడు ఆయన. కొన్నిసార్లు ఆర్ఎంపీ డాక్టర్ స్విచ్ ఆఫ్ చేస్తాడేమో. హలో, ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నా ఫోన్ సైలెంట్లో పడింది అందుకని నేను ఎత్తలేదని ఒకవేళ నీతో చెప్తాడేమో. కానీ నువ్వు ఎప్పుడు పిలిచినా, నువ్వెప్పుడు ఫోన్ చేసినా అడుగుడి, చెప్పు గట్టిగా, అడుగుడి. ఏం తప్ప? అడుగుడి మీకు అప్పు ఇయ్యబడును అన్నాడా? మనుషులకి ఇచ్చావనుకో కొన్ని రోజులు గుర్తు చేస్తారు, మన తీసుకున్నట్టున్నావు కదా, మొన్న తీసుకున్నయే ఇవాళకి లేదు కానీ సక్కనామా అని బయటికి వెళ్ళలేకపోయినా లోపల అంటారులే. అలేలుయా, సక్కనోడా, మొన్న తీసుకున్నయే ఇవాళకి దిక్కులేదు కానీ ఈరోజు తీసుకుని 4 రోజులకి ఎత్తనంట. నమ్మే మాటేనా అని మనుషులు అంటారు. నువ్వు మనిషికి ఏది ఇచ్చినా మరలా నిన్ను అడుగుతారు. కానీ నా యేసయ్య నీకు ఇచ్చాడా, మరలాది దాన్ని జ్ఞాపకము కూడా చేసుకోడు. యేసయ్య ఇచ్చింది నీకు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అమ్మా ఆడపిల్లలు కొత్త చేతులు ఎత్తండి, కొంతమందికి రాని మాకన్నా. రైట్, చేతులు ఎత్తండి ఆడపిల్లలు. మీ అమ్మోళ్ళు ఇచ్చారా? అమ్మా భర్త కుటుంబంలో ఎవరు అత్తమావులు ఇచ్చినా చెప్పరు కానీ అబ్బో మా అమ్మ బింది ఇచ్చింది, బిందే రేఖ బేరవా, మా అమ్మ పెట్టిన బేరవా దాంట్లోనే నీకు అన్ని పెడుతుంది. అబ్బు ఎంత గొప్పగా చెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. కులిపోయిన అటికాయలు తెచ్చినా మా అమ్మ తెచ్చింది. 3 5 స్టార్ హోటల్కి పోయి మంచి బిర్యానీ తెచ్చింది. ఏం తెచ్చింది అమ్మా? మంచి షాప్లో నువ్వు పోయి నా భార్యకి మంచి అట్టి పండ్లు కూరగాయలు మంచి మంచి ఏంది అన్ని కూరగాయలు తేటం కూడా చేత కాదు. ఏంది స్తోత్ర. తల్లి ఏది తెచ్చినా కానీ సంకలు కొట్టుకుంటా. హలో, కానీ తెచ్చిని అని స్థిరంగా ఉండవు కదా నాన్న. మీకు పెట్టిన బేరవ తుప్పు పట్టిందా? హలో, పెట్టిన గిన్నెలు సొట్టపోయినాయా? ఇచ్చిన బట్టలు పాతికిలి పారేశారా? చెప్పండి. ఫ్రేమ్ పెట్టుకున్నారా? ఫ్రేమ్ కట్టుకొని ఎక్కడ జరగదు. ఎవరు ఇచ్చిన అయినా పాతగిల్లిపోతాయి, ఎవరు ఇచ్చిన అయినా అవి తుప్పు పట్టిపోతాయి. కానీ దేవుడిచ్చేది మాత్రం నీ పిల్లల పిల్లల తరానికి ఉపయోగపడేటట్లుగా మారిపోతుంది. నీకిచ్చే రక్షణ, నీకిచ్చే స్వస్థత, నీకు చేసే మేలులో నీవు నడిపించే మార్గం నువ్వు నడవటమే కాదు, నీ పిల్లల పిల్లలు నడుస్తారు.
దేవుడు ఒక మార్గం వేసాడా, నువ్వు నడవటమే కాదు నీ పిల్లలు కూడా దాంట్లో నడుస్తారు. ఎంత హాయిగా ఉంటుంది వేసే మార్గం చెప్పండి. ఎంత బ్రహ్మాండంగా అనండి. బ్రహ్మాండాన్ని కూడా బ్రహ్మాండంగానే చెప్పాలి. అనండి బ్రహ్మాండంగా, అనండి బ్రహ్మాండంగా చేయునుగాక. అబ్రహాము ఒంటరిగా ఉన్నాడట, దేవుడు పిలిచాడు. సారా ఒంటరిగా పిలిచాడు. హాగరు అరణ్యములో ఒక్కటిగా ఉండిపోయిందంట. హాగరు ఒక్కదానిగా మిగిలిపోయి తన కొడుకుకు గుక్కడి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మిగిలిపోయి ఉంటే, ఆ దీన స్థితిలో, ఆ ఒంటరి బ్రతుకులో యేసయ్యాని కేకేసింది. ఎప్పుడైతే కేకేసిందో పరలోకములో ఉన్న తండ్రి పలికాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరు పలికారు? పరలోకములో ఉన్న ప్రభువు పలికాడు. ఓయ్ అమ్మా, మాట తీసావా? హాగరు ఏమి వచ్చినది? స్తోత్రం. హాగరు నీకేమైంది? నువ్వెందుకు కేకలేస్తున్నావు? అయ్యా, నా కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, నేను దైవికమైన పరిస్థితిలో ఉన్నాను, ఏం చేయాలి? నిన్ను పిలిచానయ్యా. అమ్మా, ఈ పాట చాలా మంది పాడతారు కదా. పిలిచిన పలికే దేవా నీకే వందనం, మా అక్కరలన్నీ తీర్చే ప్రభువా వందనం. స్తోత్రం. పిలిచిన పలికే దేవా నీకు వందనం. పిలిస్తే పలుకుతావయ్యా నువ్వు. తడితే ఆయన అన్నాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు దొరుకును, ఆ తీయబడును, అడుగు ప్రతి వానికి అనుగ్రహించబడును. స్తోత్రం చెప్పినట్టుగా ఈ రాత్రి ఎవరు ఒంటరిగా ఉన్నారు అని మీరు తలంచవద్దు. నాకు మంచి సన్నిధి దొరికింది, వాక్యం దొరికింది. ఈ రాత్రి మంచి వాక్యం దొరికింది అన్న స్తోత్రం చెప్పండి. నేను ఇంకా దిగులు పడిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇంకా ఎప్పుడు ఒంటరి దాన్ని కాదన్న స్తోత్రం చెప్పండి. అమ్మయ్యా, దేవుడు నన్ను ఇక్కడికి తెచ్చిన పని పూర్తయిపోయింది. ఇది నా ఆనందం. ఎంత తిన్నా ఆనందం ఉండదు, కానీ మీ హృదయంలోనికి యేసయ్య వెళ్తే మీరు బతికితే నేను బతికినట్టే. ఆమేన్. మీరు బతికితే నేను బతికినట్టే. ఆమేన్. మీరు బతుకుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దిగులు పడద్దు అమ్మా. బాధకి ఎంత చోటు ఇవ్వమాకండి మీ హృదయాల్లో. ఎంత చోటు ఇవ్వద్దు. దేవుడు తీసేస్తాడు. దేవుడు నాకు మేల్చా. మీరు అదే నమ్మండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మినట్లుగా నా దేవుడు మీకు చేయబోతున్నాడు. ఆమేన్. మీరు ఏది నమ్ముతారో అదే చేస్తాడు. మేలు జరగబోతుంది నాకు అని మీరు నమ్మండి. అనండి, ఆ మాట అనండి. అసలు పరలోకం తొంగి చూస్తుంది రాత్రి మీకోసం. పరలోకపు సేనలు తొంగి చూస్తూ ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? వాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆయన ఎవరంటే ఆమేన్ అనే దేవుడు అంట. ఎవరైనా ఆమేన్ అంటే అర్థం ఏంటో తెలుసా? జరుగునుగాక అని అర్థం. ఏంటి ఆమేన్ అంటే అర్థం ఏంది? జరుగునుగాక అని అర్థం. అలా జరుగుతుంది అని అర్థం అంట. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నేను ఏడవను. ఆయన ఆమేన్ అంటా ఉన్నాడు. చెప్పండి, నేను ఏడవను. నేను ఒంటరిదాన్ని కాదు, నేను భయపడ్ను, నేను దిగులు పడ్ను. నా దేవుడు నాకు జంటగా దొరికాడు. నా దేవుడు నాకు సహాయంగా దొరికాడు. నేను భయపడను. భయపడను అన్న మాట ఎడ చెప్పాలా? మిగిలి ఉన్న భయం పారిపోయేటాడు చెప్పాలి. నేను భయపడను అంటే మీరు ఎట్టంటే కుక్క వచ్చింది అనుకో, సాయిపో మీ ఇంటికి పో అనే రకాలు అన్నమాట. మీరు కుక్క దగ్గరికి పోయి అది మురుగుతా ఉంటే అది కరుపుతాటానికి కరవటానికి మీద పడతా ఉంటే మీళ్ళు లేదా పో, పోద్దా మా ఇంటికి, సాయ్ పో పో. విజయ్ ఇంటి దగ్గర కుక్క ఉంది, ఆ చాలా మందిని పెట్టిందంట పెక్క.
తెల్లకొక చాలా మందిని పెట్టింది పెక్క. రాత్రి మంగళవారం రోజు నేను విజిటింగ్కి వస్తే ఆ కుక్క అవతలు ఉంటే విజయ్ మా పక్కన మమ్మల్ని ఇటు పెట్టాడు. కుక్క ఏమంటే నడుచుకుంటూ వస్తాను. ఏమో అది తెక్క వేసి ఒకసారి పెక్క పెడితే స్తోత్రం. దానికి ఏదో తెల్ల సొక్కా చూసో తెల్ల ప్యాంటు చూసో తెల్లగా పరిశుద్ధంగా ఉన్న ఒకసారి కత్తి ఎర్రగా అవుతారండి. హల్లే చెప్పండి హల్లెలూయా. ఒక కుక్కని ఎడతోలాలనా? నీ పేరేం పేరు? వెంకటేశ్వరు. ఎడతోలాలనా? కుక్క ఎంట పడుతుంది దానికి ఎడతోలాలా? వెంకటేశ్వర చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు అయితే బాగా అని చెబుతావు. అందరికి పెద్ద మనిషి చెప్పు. ఎడతోలుతారన్నా? సాయ్ ఓ అంటవా? ఎట్టంటావు? కేకేస్తారా? చెప్పండి. అందుబాటులో రాయి లేకపోయినా రాయి తీసుకున్నంత ఫీల్ చేస్తారు వాళ్ళు. ఒక కుక్కగా పడితే దాన్ని అల్లించడానికి నాన్న తిప్పలు. భయాన్ని నువ్వు ఎంత పారుదోలాలో తెలుసా? స్తోత్రం. అందరు చెప్పండి నేను భయపడినా. అందరు చెప్పండి నేను యేసు బిడ్డను, నాకు భయం ఏమి లేదు. ఒక్క పాట పాడి ఇక ఆమె చెబుతా, సరేనా? మీరు నాతో కలిసి పాడతారా? మోకరించండి, రండి, మోకాళ్ళ మీదకి రండి. నేను యేసు బిడ్డను, నాకు భయమేమీ లేదు, ప్రతిరోజు సంతోషమే. నేను యేసు బిడ్డను, నాకు భయమేమీ లేదు, ప్రతిరోజు సంతోషమే. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. నేను యేసు బిడ్డను, నాకు భయమేమీ లేదు. నేను యేసు బిడ్డ. పాడాలన్నా ధైర్యంతో పాడండి. ఓ ప్రతిరోజు సంతోషమే నింపబడితే నేను, ఓ నా యేసయ్యా నింపబడితే నేను యేసు బిడ్డను, నాకు పాడాలన్నా ఎవరి మనలో ఉన్నది పాడండి. నేను యేసు బిడ్డను, ప్రతిరోజు సంతోషమే చేర్చుకున్నాను నేను, నా బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు. నన్ను బిడ్డగా నన్ను. అందరూ పాడాలి. నేను యేసు బిడ్డను, నాకు భయమేమీ లేదు, ప్రతిరోజు సంతోషమే. నేను యేసు బిడ్డను, నాకు భయమేమీ లేదు, ప్రతిరోజు. నా యేసయ్యా రక్తముతో కడుగబడితే నేను. పాడాలి కడుగబడితే నేను యేసు బిడ్డను, నాకు భయమేమీ లేదు. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు నీకు సహాయకుడిగా వస్తున్నాడు చూడు. మేలు చేర్చే దేవుడిగా వస్తున్నాడు చూడు. యేసుని చేర్చు. నాలోనికి రా, నా ఇంట్లోనికి రా. నా ప్రతి మార్గంలో నువ్వు ఉన్నాయ్యా. నాకు మేలు చేయడయ్యా. నా దుఃఖాన్ని తీసివేయి, నా బాధలు తీసివేయి. ఒంటరిగా ఉన్నానయ్యా. ఇక మీదట నేను ఒంటరి దారులు కాదని, ఒంటరి వాడలు కాదని ఈ రాత్రి మీరు నాకు చెప్పావయ్యా. నేను ఇక మీదట ఒంటరి దానికి ఒంటరి వాడిగా నేను బ్రతకను. నిన్ను కలిగిన బ్రతుకుతానయ్యా.
హల్లెలూయా 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 నేను యేసు బిడ్డను నాకు భయమేమీ లేదు ప్రతిరోజు సంతోషమే నేను యేసు బిడ్డను నాకు భయమేమీ లేదు ప్రతిరోజు నేను యేసు అందరూ చెప్పనమాట ప్రతిరోజు సంతోషమే ప్రతిరోజు సంతోషమే ప్రతి క్షణము సంతోషమే ప్రతి చోట సంతోషమే ప్రతి స్థలంలో సంతోషమే నేను యేసు బిడ్డను నాకు భయమేమీ లేదు నాకు భయం లేదు ఇక్కడ మీదట నాకు యేసయ్య దొరికాడు నాకు మంచి తండ్రి దొరికాడు నాకు సహాయకుడు దొరికాడు నేను చేసే దేవుడు నాకున్నాడు ఆయన ఆదరించే దేవుడు పోషించే దేవుడు ఆపత్కాలంలో తోడైన దేవుడు స్వస్థపరిచే దేవుడైనా ఆయన నాకు కావాలి యేసు నాకు కావాలి సహాయకుడు కావాలి జంటగా ఉండే దేవుడు కావాలి నాకు భయమే లేదు ప్రతిరోజు సంతోషమే నాకు భయమే లేదు ప్రతిరోజు సంతోషమే హల్లెలూయా హల్లెలూయా అబ్రహాము దేవుడు చేర్చుకున్నాడు భయాలు పోయి ఒంటరితనం పోయింది ఆదాము దేవుడు చేర్చుకున్నాడు అమ్మ దేవుడు చేర్చుకుంది హాగరు దేవుడు చేర్చుకున్నది తన భయాలు పోయాయి తన ఒంటరితనం పిరికితనం పోయింది యేసుని చేర్చుకో ఇప్పుడే పిరికితనము బాధపడుతున్నది పెడలారా యేసు నామములో దేవుడు నీకు తోడయ్యును గాక దేవుడు నీకు మేలు చేయను గాక దేవుడు నీకు చక్కగా ఉండును గాక దేవుడు నీకు ఆదరించును గాక చేర్చుకున్నాను 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 నేను చేర్చుకున్నాను యేసయ్యను నేను చేర్చుకున్నాను చేర్చుకున్నాను నేను చేర్చుకున్నాను నా యేసయ్యను నేను చేర్చుకున్నాను నేను యేసు బిడ్డను నాకు ప్రియమేమి చెప్పు నాకు భయం లేదుగా నేను యేసు బిడ్డను అందరూ చెప్పలేదు ఎక్కడ ఉన్నవారు అక్కడ నేను ఇక భయపడలేయా నాకు యేసయ్య దొరికాడు నాకు ఒక ధైర్యం వచ్చింది నాకు ఒక బలం వచ్చింది నాకు ఒక నిరీక్షణ వచ్చింది మనలోకి వచ్చేంత వరకు నాకు ఇంకా దోకలేదు నేను యేసయ్య కోసం బ్రతుకుతా యేసయ్యను నిలబడతా నేను ఈ శరీరం వదిలిపెట్టను ఆ యేసయ్య నాకు దొరికాడు నాకు దేవుని వాక్యం ద్వారా బలం వచ్చింది నేను ఇంకా భయపడ్డయ్యా నేను భయపడ్డా నాకు నా తండ్రి దొరికాడు ఇప్పటిదాకా ఒంటరిగా నన్ను ఫీల్ అయిపోయా కృంగిపోయా ఏడ్చా దిక్కులు పెక్కటి లేదా ఏడ్చా నా బ్రతుకులో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఏడ్చిన రోజులు ఎక్కువగా ఉన్నాయి ఒంటరిగా బ్రతికిన రోజులే ఎక్కువగా ఉన్నాయి నేను ఇప్పటి నుంచి ఒంటరిగా యేసుని జంటగా బ్రతుకుతాను వల్ల మీ కుడి హస్తాన్ని యేసుకు చూపించండి ఇప్పటి నుంచి నేను యేసుని కలిగి బతుకుతాను పట్టించుకొని భర్త అయినా భార్య అయినా పిల్లలైనా నేను యేసుని పట్టుకుంటా నేను యేసు మీద ఆధారపడతా నా ఆశను నేను పోగొట్టుకోను నా భక్తిని నేను చేజార్చుకోను నిజమైన సత్యం నాకు ఈ పూట నాకు తెలిసింది నేను దేవుని కోసం బతుకుతాను వాళ్ళు మీ కుడి హస్తాన్ని యేసుకి చూపిస్తూ ఉన్నాడు యేసయ్య మీ హస్తాన్ని పట్టుకోబోతున్నాడు యేసయ్య మీ చేతులను పట్టుకోబోతున్నాడు మిమ్మల్ని పట్టుకొని అగాధంలోంచి లేవనెత్తి ఊపిలోంచి లేవనెత్తి గాఢంధకరమైన చీకటిలోంచి నిన్ను లేవనెత్తి దీపస్తంభం మీద నా దేవుడు నిన్ను నిలబోతున్నాడు నువ్వు వెలిగించడానికి నువ్వు వెలిగించబడటానికి దేవుడు నిన్ను దీపస్తంభం మీద అదొక్కటే కాదు
సైతానగాడికి అందనంత ఎత్తులో నా దేవుడు నిన్ను నిలపబోతూ ఉన్నాడు. దేవుడు అలాగూ చేయునుగాక. అలాగనే మీ గుడి హస్తాలు ప్రభుకు చూపిస్తూ ఉండగా మన ఆత్మీయ తల్లి మన కోసం ప్రార్థన చేస్తారు. ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం నాయన. సర్వోన్నతుడా నీ పాదాలకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయం అందు ప్రభువా నీ హృదయం తెరిచి మా హృదయాలతో మమ్మల్ని నీ ప్రేమ చేత హత్తుకున్నావు తండ్రి. నీ ప్రేమ చేత మమ్మల్ని బలపరిచినావు. ఈ రాత్రి కాల సమయం అందు తండ్రి మేము ఒంటరి వాళ్ళము కాదని తండ్రి నీ ప్రేమ రుజువైన ప్రేమయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆకాశమందు ఆసీనుడైన వాడా, ఈ లోకమునైనా మాకు శాశ్వతమైనది కాదయ్యా. ఈ లోకంలో ఎందరు ఉన్నా ఒక్కరమే ప్రభువా కడ వరకు మా హస్తాన్ని పట్టుకొని నడిపించే దేవుడు నీవు మాత్రమే నా తండ్రి. మాకు కర్తగా భర్తగా ఆదరణ కర్తగా ఆశ్రయముగా కొండలలో లోయలలో అడవులలో గాథ జలములలో కూడా నీ హస్తము మమ్మల్ని పైకి లేవనెత్తేది దేవా. నీ పాదాలకే వందనాలు చెల్లిస్తున్నా. మేము విడవబడిన వారము కాదని ప్రభువా. అయ్యా మాకు నాయన దిక్కు లేని వారము కాదని నాయన. అయ్యా మాకు అండ లేని వారము కాదని నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకే ఇస్తున్నా. ఎంతమంది హృదయాల్లోనైతే నాయన అయ్యా కృంగి కమిలి ప్రభువా వేసారిపోయి తండ్రి దిక్కులేని స్థితిలో ప్రభువా ఎవరు కూడా మరణ ఆలకించినటువంటి దీన స్థితిలో ఉన్నారు. వారందరినీ మీరు ఆదరించినందుకే స్తోత్రాలు నాయన. అయ్యా ఈ క్షణము నుండి ఈ దినము నుండి ప్రభువా బిడల హస్తాలను మీరు పట్టుకొని అద్భుతంగా మీరు నడిపించండి. వారి జీవితాలలో మా బ్రతుకులలో ప్రతి ఒక్క అడుగు అడుగున నాయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడు, మంచి దేవుడు అయ్యా. మాకు దొరికినందుకే స్తోత్రం. ప్రతి శ్రమలో నాయన మమ్మల్ని విడవని దేవుడు, ప్రతి కన్నీటి లోయలో మమ్మల్ని విడవని దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. నలిపి పరిమళింప చేయటమే నీ ప్రత్యేకత ప్రభా. అయ్యా శ్రమలలో మమ్మలను నాయన నలపడం కూడా అయ్యా నీకు ఇష్టమైనది కనుక నాయన మేము పరిమళ వాసనగా మమ్మల్ని లోకంలో ఉంచడానికై అయ్యా మీరు నాయన మమ్మల్ని ఈ విధంగా చేస్తున్న
ప్రభు మిమ్మల్ని దర్శించారు. ఇప్పుడున్నట్లుగా ఇక మీదట ఉండమాకండి. ధైర్యంతో ఉండండి. ధైర్యంగా ఉన్న వారికి ఎప్పుడు శుభ సమాచారాలు కలుగుతాయి. ధైర్యంగా ఉన్న వారితో ప్రభు నడుస్తారు. మీరు ధైర్యంగా కొనసాగండి. మీకు ఎటువంటి సమస్యలున్నా మీకోసం నేను ప్రార్థన చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. మీరు ఎప్పుడే చిన్న బాధతో బాధపడుతున్నా నా ఫోన్ నెంబర్ తీసుకోండి, మీరు ప్రార్థన చేయించుకోండి. అయ్యా నేను పలానా శోధనలో ఉన్నా అన్న, నా కోసం ప్రార్థన చేయి. మీకోసం నేను ప్రార్థన చేయడానికి ఏ సమయంలోనైనా నేను సిద్ధంగా ఉన్నాను. గనుక మీరందరూ కూడా మంచి సహవాసంలోనికి మీరు వచ్చారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి మీరు ఎంత పెందలాడొస్తే అంత మంచి మాటలు మీకు వినిపించాలని నాకు ఆశగా ఉంది. గనుక మీరెంత తొందరగా వస్తే అంత తొందరగా వాక్యాన్ని మొదలు పెడతాను. మీ కడుపు నిండా వాక్యం ఉంటే మీ కడుపులో ఉన్న బాధలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. గనుక మీ హృదయాలను మీ కడుపును ఇక్కడ వాక్యంతో నింపుకోవటానికి పరిగెత్తండి. మీ ఆశను చూచి అనేకులు ప్రేరేపించబడాలి. మీతో అనేకులను దేవుని సన్నిధికి తీసుకుని రండి. ఎవ్వరూ ఒక్కలుగా రావద్దు. అందరూ అనేకులకు చెప్పండి, ముందే పురమాయించండి, సిద్ధపరచండి, అందరినీ ప్రభు సన్నిధికి నడిపించండి. ఇది మీ బాధ్యత, ఇది మీ పని. ఎందుకంటే చాలామంది దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు అట్లనే వదిలే మాకని పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళకి యేసయ్య తోడుగా ఉన్నాడు. రా ఎందుకో అట్లా ఏడుస్తావని వాళ్ళని పిలవండి, సాగనంపండి. ప్రభు కృప మిమ్ములను దీవిస్తుంది. గనుక మీరందరూ కూడా దేవుని పనిలో ఉండాలని ప్రభు ప్రేమతో కోరుతున్నాను. ప్రభు నీకు వందనాలు. నీ పిల్లలందరితో మీరు మాట్లాడారు. ఇదిగో వెళ్తున్నారయ్యా, నీ పిల్లలతో పాటుగా చెయ్యి పట్టుకొని వారితో పాటు నువ్వు ఆ ఇంటికి వెళ్ళండి. ప్రతి గృహములోనికి వెళ్ళండి. ప్రతి చిన్నవాని ఇంటికి వెళ్ళండి. ప్రతి పెద్దవాని ఇంటికి వెళ్ళండి. ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి ఒక్కరికి మీరు బలమయ్యుండి, ధైర్యమయ్యుండి, ఒంటరి బ్రతుకులలో నువ్వే సాటి అయిన వాడిగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మరలా ఈ స్థలం ముందు మేమందరం చేరి నేను మహిమపరచున్నట్లుగా సన్నిధిని తోడుగా ఉంచి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి ఒంటరిగా ఉన్నాము అని అనుకునుచున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు జంటగా నిలబడి ఈ నెలలో, ఈ ఏప్రిల్ మాసంలో మునుపెన్నడూ చూడని అద్భుతాలను మీ కళ్ళ ఎదుట ప్రభు కనపరిచి ప్రతి భయాలను, ప్రతి ఇరుకును, ప్రతి వ్యాధిని, ప్రతి సమస్యను దేవుడు వెళ్ళగొట్టి మీ కుటుంబాలను సమాధానముతోనూ, క్షేమముతోనూ, సంతోషముతోనూ నింపి నడిపించి కాపాడునుగాక. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవానే సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే జై, రాజుల రాజుకే జై, బోలో యేసు మసీకే జై, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షాలోమ్, అందరికీ షాలోమ్. గమనించండి, రేపు ఉదయకాలం 10 గంటలకు రెంటాలలో